హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మనం హ్యాండ్ పెయింటింగ్స్ ఎలా వేసుకోవాలో ఒక్కసారి చూపిస్తాను. ఇక్కడైతే నేను ఫస్ట్ కలర్స్ అన్నీ తీసేసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక స్టార్ట్ చేసేసాను, అప్పుడు వీడియో తీయలేకపోయాను. సో ఇప్పుడు అవుట్లైన్స్ అయినా చూపిద్దామని చెప్పి ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఒక డిజైన్ చూస్ చేసుకున్నాను. ఇక్కడ ఫ్లవర్ బేస్డ్ డిజైన్. ఈ కలర్స్ అన్నీ ఇట్లా తీసుకొని ఇక్కడ డిజైన్ చూస్తున్నారు కదా, ఆల్రెడీ నేను డ్రా చేసేసానండి. డ్రా చేసేటప్పుడు వీడియో తీయలేకపోయాను. నేను ఫస్ట్ టైం డ్రా చేస్తున్నాను. బట్ మీకు ఒకసారి చూపిద్దాము, ఒక ఐడియా వస్తుంది కదా ఎవరైనా వేయాలి అని ఉండే వాళ్ళకి. సో వాళ్ళకి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఈ పింక్ ఏదైతే వేస్తున్నానో అది నార్మల్ పింకిష్ కలర్ అండి. లోపల వేసిన కలర్ అయితే రోజ్ కలర్, అది వైట్లో మిక్స్ చేసుకొని ఈ కలర్ని నేను అలా షేడ్స్ వేసుకున్నాను అనమాట. సో మనకి ఏదైనా లైటిష్ కలర్స్ కావాలంటే ఏదైతే కలర్ ఉందో ఆ కలర్ని మనం వైట్లో మిక్స్ చేసుకుంటే మనకు ఒక డిఫరెంట్ షేడ్ వస్తుంది. సో మనకి పీచ్ కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. సో అలా నేను ఆ కలర్ తీసుకొని వేసాక మధ్యలో అయితే షిమ్మర్ గోల్డ్ వేసేసుకున్నాను. ఇంకా ఈ లీవ్స్కి వీటికన్నిటికీ నార్మల్గానే గ్రీన్ వేసేసుకొని చేసుకున్నాను. మీరు ఇక్కడ చూస్తున్నారు కదండి, చిన్న వెరీ సన్న బ్రష్ తీసుకున్నాను. లాస్ట్ స్టేజ్ ఆఫ్ అది చాలా అంటే వెరీ స్మాల్ బ్రష్, అది మనకు అవుట్లైన్స్ వేయడానికి చాలా బాగా వర్క్ అవుతుందండి. సో మీకు ఎలా అయినా సరే ఈజీగా ఉంటుంది ఈ బ్రష్తో వేయడానికి. సో మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఈ వీడియో మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. సో ట్రై చేయొచ్చండి, అంత డిఫికల్ట్ ఏం కాదు. నేను కూడా ఇది చాలా ఫస్ట్ టైం వేస్తున్నాను, బట్ నాకైతే చాలా సాటిస్ఫైడ్ అనిపించింది వేసిన తర్వాత. మేము ఇంకా కూడా కొన్ని వేసున్నాను, తంజావూరు పెయింటింగ్స్ కూడా, లైక్ ఎలిఫెంట్, ఇంకా వచ్చేసి ఒక లోటస్. అవి కూడా నేను నెక్స్ట్ వీడియోలో మీకు షేర్ చేస్తాను. అవి కూడా నేనేం వీడియో తీయలేదండి, బట్ ఊరికే ఒక ఫొటోస్ అయితే షేర్ చేస్తాను, ఒక షార్ట్ లాగా, అందులో చూడొచ్చు మీరు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఎలా షేడ్స్ కలుపుకోవాలి ఇట్లా సింపుల్గా వైటిష్లా అంటే మీరు ఒకసారి కింద కమెంట్ సెక్షన్లో అయినా కమెంట్ చేయొచ్చు. ఇదండి నేనైతే ఈరోజు చూస్ చేసుకున్న పెయింటింగ్. మీకు ఎలా అనిపించిందో ఒక్కసారి కమెంట్ చేసి. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఫ్రేమ్ ఫిట్టింగ్ అనేది మనం కరెక్ట్గా పెట్టుకోవాలండి. ఫ్రేమ్ ఫిట్టింగ్ ఎంత బాగా పెట్టుకుంటామో అప్పుడే మనకి ఇది పెయింటింగ్ అనేది క్లియర్గా వస్తుంది. అదర్వైజ్ మనకి క్లియర్గా రాదు. కొంచెం లూజ్గా అలా ఉండేటట్లు చూసుకోకండి, సరేనా? వెరీ టైట్ ఫిట్ చేసుకోండి. నేను ఒకసారి మీకు యాక్సెసరీస్ అన్నీ ఒక వీడియోలో షేర్ చేస్తాను, ఓకేనా? మీకు అప్పుడు ఈజీగా అర్థమవుతుంది. అప్పుడు మీకు ఏమన్నా చూడడానికి కూడా ఒక ఐడియా వస్తుంది. సో అదండి, మేము కొన్ని పెయింటింగ్స్ వేస్తున్నాము, చూపిస్తాను అని. అండ్ ప్రీవియస్ వీడియోలో మీకు ఫ్రేమ్ చూపించడం కూడా మర్చిపోయాను. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ఫ్రేమ్. సో ఈ ఫ్రేమ్కి ఈ క్లాత్ని ఇలా టైట్గా ఫిట్ చేసుకొని మనము డ్రా చేసుకొని, ఫస్ట్ ఒక బేసిక్ పెన్తో డ్రా చేసుకొని, ఆర్ పెన్సిల్ కార్బన్ పేపర్తో డ్రా చేసుకొని దానిపైన అవుట్లైన్ వేసుకొని పెయింటింగ్స్ డ్రా చేసుకొని ఎండ్ ఆఫ్ ది డే ఈ స్టోన్స్ అన్ని పెట్టుకుంటాం మనము. ఇది ఇంకొకటండి, ఇది ఏనుగు వేసాం మేము. సో ఏనుగు కూడా చూడండి ఎంత సూపర్గా అనిపిస్తుందో. ఇవన్నీ షిమ్మర్లో మిక్స్ చేసుకొని మేము ఈ షిమ్మర్లో వేసుకొని అలానే వీటిపైనంతా స్టోన్స్ స్టిచ్ చేసుకున్నాం. సో ఇదంతా వెరీ రఫ్ క్లాత్ అండి. మేము జస్ట్ ఒక ఐడియా కోసం వేసుకోవడానికి ఈ రఫ్ క్లాత్ మీద డ్రా చేస్తున్నాం. సో వేసిన ఫస్ట్ పెయింటింగ్ అయినా చాలా బాగా వచ్చింది, ప్రతి పెయింటింగ్. ఇది మేము డ్రా చేసిన లోటస్ అండి. ఇందులో కూడా సేమ్ ఫస్ట్ అయితే ఒక రఫ్ స్కెచ్ డ్రా చేసుకొని దాన్ని గ్లిటర్ అండ్ పింక్తో మిక్స్ చేసుకొని ఇట్లా పైనంతా గోల్డ్ షేడ్ ఇచ్చాము. అదే కదండి మనకి మెయిన్ తంజావూరు పెయింట్లో. అట్లాగే ఇట్లా కొంచెం కొంచెం స్టోన్స్ పెట్టేసి ఇట్లా ఒక ఫినిషింగ్ ఇచ్చి అక్కడక్కడ వైట్ గ్లిటర్ వేసేసాము. జస్ట్ ఒక ఫ్లవర్ ప్రాక్టీస్ పర్పస్గా ఇలా డ్రా చేసాము. ఫైనల్లీ హైబిస్కస్ ఫ్లవర్ కూడా డ్రా చేశాను, సింపుల్ అండ్ క్లీన్గా. ఇక్కడ ఫస్ట్ అయితే రఫ్ స్కెచ్ డ్రా చేసుకొని అండ్ పెయింట్ చేసేసుకొని దాన్ని డ్రై అయ్యాక పైన గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసుకొని తాంజూ స్టైల్లో చేసుకున్నాను. ఇక్కడ నేనేమి స్టోన్స్ అట్లా ఏమి స్టిక్ చేయలేదు దీనిపైన, ఎందుకంటే మనకి ఫ్లవర్ అనేది సింపుల్ అండ్ నీట్గా ఉండాలి కదా. సో ఇవన్నీ నేను వేసిన పెయింటింగ్స్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. చాలా ఈజీగానే ఉంటాయి, పెద్ద టఫెస్ట్గా ఏమి ఉండవు. సో మీకు కూడా నచ్చినట్లయితే అందరూ లైక్ చేసి కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. లైక్, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్.